కథ చీమ మిడత. ఒక వేసవి కాలంలో ఒక చీమ చాలా కష్టపడి పనిచేస్తూ తన గూట్లోకి ఆహారం సేకరిస్తోంది. అది చెమటలు కక్కుతూ రాబోయే వర్షాకాలం కోసం ఆహారాన్ని నిల్వ చేసుకుంటోంది. అదే సమయంలో ఒక మిడత ఎప్పుడూ పాటలు పాడుతూ నాట్యం చేస్తూ జాలీగా గడిపేది. అది చీమను చూసి, ఓ చీమా, నువ్వు ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటావు. వచ్చి నా సంగీతం విను, విశ్రాంతి తీసుకో అని పిలిచేది. చీమ బదులిస్తూ, కష్టకాలంలో ఆకలితో ఉండకుండా ఉండటానికి ఇది ఆహారం సేకరించే సమయం. నువ్వు కూడా పనిచేయడం నేర్చుకో అని సలహా ఇచ్చింది. కాని మిడత నవ్వి ఆ మాటలు పెడచెవిన పెట్టింది. కొద్ది రోజులకే వర్షాకాలం మొదలైంది. భారీ వర్షాల వల్ల బయట ఆహారం దొరకడం కష్టమైంది. చీమ తన గూటిలో సురక్షితంగా, సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తింటూ హాయిగా ఉంది. కాని మిడత ఆకలితో, చలితో బాధపడుతూ చివరికి చీమ ఇంటికి వెళ్లి సహాయం అడిగింది. చీమ దానికి కొంత ఆహారం ఇచ్చి, నువ్వు సరదాగా గడుపుతున్నప్పుడు నేను కష్టపడ్డాను. సమయాన్ని వృధా చేయకూడదు అని చెప్పింది. మిడత తన తప్పు తెలుసుకుని శ్రమించడం నేర్చుకుంది. నీతి: భవిష్యత్తు కోసం ఆలోచించి సమయానికి తగినట్టు కష్టపడాలి. సోమరితనం పనికిరాదు. మరిన్ని కథల కోసం కలర్స్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.